కేఎస్ఆర్ 24 స్వాగతం సుస్వాగతం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రానికి సరైన విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగానే కొనసాగించడం చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంకు రావాల్సిన నిధులు వెంటనే సాధించేందుకు అందరూ కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమభక్త్ రవీందర్ కుమార్ అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24. మాట్లాడడం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకునే విషయంలో ఎక్కడ కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అందుకనే చాలా దురదృష్టకరం. ఇంకొకటి ఏంటంటే గతంలో కంటే 4 సీట్లు బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఉంటే ఈసారి 4 పెంచి 8 సీట్లు ఇచ్చింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కనీసం మరి ఆ కేంద్ర మంత్రులకు ఏమర్థం అవుతుందో, మరి ఏం మాట్లాడుతున్నారో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ లేకుంటే ఇక్కడ ఉండే మరి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ రైలు తీసుకురావడంలో కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలు నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఏమని అనేక రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. ఏవి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం రూపాయి కూడా తెలంగాణకు రాకపోవడం చాలా దురదృష్టకరం. పైపెంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం కట్టే పన్నుల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలని మన నిధులతో రాస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క కనుక్కోవడం చాలా దురదృష్టకరం. దీని మీద రేపు రానున్న రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మాకు పార్లమెంట్ సభ్యులు లేకపోయినా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి తప్పకుండా ఉద్యమాలను చేస్తాం. ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఎవరైతే 8 మంది, 5 నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారో వారు కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినట్టుగా అనేక ఉద్యమాన్ని తీసుకొని ముందుకు పోలేదు.